గచ్చిబౌలిలోని సైబర్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచే గులాబీ కండువాలతో మహిళలు కమిషనరేట్ వద్దకు చేరుకొని నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. చట్టం అందరికీ సమానమే కావాలి, ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది, బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ సిపి అవినాష్ హమాంతిని కలిసి వినతి పత్రం అందజేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నేతలు మాట్లాడుతూ సాధారణ ప్రజలపై వెంటనే కేసు నమోదు చేసే ప్రభుత్వం అధికారిక పార్టీకి చెందిన వారిపై మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కుమారుడు వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆందోళన నేపథ్యంలో కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళా కార్యకర్తలను నియంత్రించేందుకు అదనపు బలగాలను మోహరించారు. బాలికకు వెంటనే బండి భగీరథను వెంటనే బండి భగీరథను వెంటనే బండి భగీరథను వెంటనే బండి భగీరథను వెంటనే We want justice. 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 బండి భగీరథను వెంటనే బండి భగీరథను వెంటనే అటువంటి పిల్లలకు ఇంత అన్యాయం చేస్తే న్యాయం పోలీసుల దగ్గర పోకుండా నేను ఇంకెక్కడ పోవాలా? ఒక ఆడపిల్లకి న్యాయం చేయని బండి భగీరథను వెంటనే